ముఖ్యంగా మా ఉనికికి దెబ్బతీసే 3 సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇలాంటి 3 సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ అనేది లేదు. ఏ చిన్న ఉద్యోగి కూడా ఇలాంటి నియమాలు లేవు. మేము ఎన్నో 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో మేము ఎన్నో సంవత్సరాలు పనిచేసి మా వయసు కూడా అయిపోతుంది. మాకు ఉద్యోగ భద్రత కల్పించి ఆ ఇచ్చే 8,000 గౌరవ వేతనం కూడా ప్రతి నెల ఇవ్వాలని ఆ సర్కులర్ రద్దు చేస్తే రాజకీయ వేధింపులు ఉండవు. మాకు ఏదో గౌరవంగా బతకడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వాలు 3 సంవత్సరాల కార్యపద్ధతిని తీసుకొచ్చి రొటేట్ పద్ధతిలో నియమించడం వల్ల గ్రామ సంఘాల ఉనికిపోతుంది, ఎస్హెచ్జి మణికల ఉనికిపోతుంది. స్థిరంగా ఏ సంస్థలైనా ఒక ఉద్యోగే ఒక డిపార్ట్మెంట్లో పనిచేయాలని మా నినాదం. 3 సంవత్సరాల కాలపరిమితి రద్దు చేసి మాకు ఉద్యోగత కల్పించాలి. ఏదైనా ఒక విఓఏ మధ్యంతరంగా చనిపోతే ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి, హెచ్ఆర్ ఇవ్వాలి. అలాగే ఇతర డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు గ్రాడ్యుయేట్ ఇచ్చినారు. మాకు కూడా అలాంటి సౌకర్యం కల్పించి ప్రభుత్వం తరపున ఉండి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నిరక్షరాస్యులైన మహిళలకు వాళ్ళ కుటుంబ ఆర్థిక అభివృద్ధికి వాళ్ళకి చేతోడు వదడుగా ఉండు అనేక సంక్షేమ పథకాలు బ్యాంక్ లింక్ అయితేనేమి, శ్రీనిధి అయితేనేమి, ఉన్నత దినాలు అయితేనేమి సక్రమంగా వాళ్ళకి అందజేసి వాళ్ళ అభివృద్ధికి పాటుపడుతున్నాము. కానీ ప్రభుత్వం మాత్రం మా అభివృద్ధికి పాటుపడడం లేదు. నిరంతరం పనిచేస్తున్నాం, మాకు టైం అంటూ లేదు. ఉదయం నుంచి రాత్రి 10 వరకు పనిచేస్తాం, సెలవు లేదు. మహిళలు పనిచేస్తే మెటర్నిటీ లీవులు లేవు. మహిళలు కూడా వాళ్ళు కూడా మహిళలే కదా. వయసు అయిపోయిన తర్వాత మేమేం చేయాలి? మా గ్రాడ్యుయేట్ అనేది ఉండాలి కదా. మా ముఖ్యమైన నినాదం ఏంటంటే 3 సంవత్సరాల కాలపరిమితి రద్దు చేయాలి, హెచ్ఆర్ పాలసీ కల్పించాలి. ఎవరైనా చనిపోతే గ్రాడ్యుయేట్ రూపంలో ఆ విఓఏకు అందజేయాలి అని ప్రభుత్వానికి సవినంగా పనిచేస్తున్నాము. ఎన్నో పోరాటాలు చేసినాము. ఎవరు కూడా మా యొక్క కష్టాన్ని గుర్తించడం లేదు. ఈ ప్రభుత్వమైన మా యొక్క కష్టాన్ని గుర్తించి మాకు మేలు చేయాలని కోరుకుంటున్నాము. అందుకోసమే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో ప్రభుత్వాలు కూడా చెప్పినాయి, అయ్యా సర్కులర్ రద్దు చేస్తాం, మీకు రెగ్యులర్ చేస్తాం, ఎన్నో హామీలు ఇచ్చినారు. కానీ ఏమి నెరవేర్చలేదు. ఆ ఉన్న 8,000 రూపాయలు కూడా నెల నెల ఇవ్వడం లేదు. మా కుటుంబ జీవన పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది, వివోఏల పరిస్థితి. అందుకోసమే ఈరోజు మేము రాష్ట్రంలో అన్ని మండలాల నుంచి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తున్నాం. మా యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఇక్కడికి రావడం జరిగింది మేడం.